మీ నిర్ణయం ఏమిటి? నా నిర్ణయం ఏనాడో చెప్పాను. ఈనాడు ఏమిటి చెప్తారని అడుగుతున్నాను. స్టూపిడ్ ఫెలో. ఈ రాజశేఖరం క్రమశిక్షణ, పంక్చుయాలిటీ, స్ట్రిక్ట్నెస్ అంటే చెవు కోసుకుంటాడు, అవసరమైతే ముక్కు కూడా కోసుకుంటాడు. యు నో దట్? డూ యు నో దట్? డూ యు నో దట్? అటువంటి నా పెంపకంలో పెరిగి నాకే ఎదురు తిరుగుతావురా రాస్కెల్. అవసరమైతే ఎదురు తిరుగుతాను, తప్పదంటే వెనక్కి తిరిగిపోతాను. ఎటు పడితే అటు తిరుగుతాను అంటున్నావు? తల తిరుగుడుగా ఉందా? రాయ్, పరువు ప్రతిష్టల కోసం ప్రాణమిచ్చే వంశంలో పుట్టాను రా స్టూపిడ్ ఫెలో. నేను మాత్రం బే ఆఫ్ బెంగాల్లో పుట్టానా? మీ వంశంలోనే పుట్టాను. అందుకే ఖచ్చితంగా చెప్తున్నాను, చేసుకుంటే చింతపిక్కల సీతనే చేసుకుంటాను, లేకపోతే ఈ ఇల్లు ఈ లోకాన్ని వదిలిపోతాను. రవి, అరవకండి. మీ పెద్దల అరుపులకి పిల్లలు భయపడే రోజులు పోయాయి. మీరు మిలిటరీ వాడ్ లాగా డిసిప్లిన్ అంటూ కేకలు వేస్తే కుదరదు. ఒరే రవి, నాన్నగారిని అలా ఎదిరించడం తప్పురా. తప్పు అని పిల్లలకి చెప్పే మమ్మల్ని తలవంచుకునేటట్టు చేస్తున్నారమ్మా మీలాంటి తల్లులు. తండ్రి అనేవాడు పిల్లల మనసును అర్థం చేసుకుని ప్రేమించాలి తప్ప అదరగొట్టి బెదరగొట్టకూడదు. ఏం నాన్నగారు వెళ్ళిపోతున్నారా? మీరు ఇలా మధ్యలో వెళ్ళిపోతారని నాకు ముందే తెలుసు. ఏమిటా నవ్వు? డ్రామా గురించి తలుచుకుంటే నవ్వొస్తుందండి. నవ్వుకుని సంబరపడాల్సినంత మహత్తకార్యం ఏం చేశాను ఈ సుపుత్రుడు? అనవసరంగా నా ప్రశిష్టమంతా వేస్ట్ చేశాడు స్టూపిడ్ ఫెలో. అదేమిటండి అలా అంటారు? డ్రామా బాగుందని అందరూ ఎంత మెచ్చుకున్నారో తెలుసా? సంతోషించాం గానీ ఇంతకేమైంది ఆఖరికి? కొడుకు గెలిచాడా, తండ్రి గెలిచాడా? గెలిచింది ఎవరన్నది కాదండి ప్రశ్న. అనుబంధాలు, బంధాలతో కూడిన చక్కటి కుటుంబ కథ. ఆ డ్రామా చూస్తున్నంతసేపు నాకేమనిపించిందో తెలుసా? ఏమనిపించింది? ఆ తండ్రి పాత్ర పోషించిన మన రవి నడక తీరు, మాట తీరు, ఆ టీవీ హుందా చూస్తుంటే అచ్చ మీరేనేమో అనిపించింది. ఎందుకు అనిపిస్తుందో? నాలాగే గెటప్ వేసుకుని, నాలాగే మాట్లాడుతూ, నాలాగే నడిస్తే అందరికీ అనిపిస్తుంది. అంటే వాడు కావాలని మీలా నటించాడంటారా? మమ్మాటికి వాడు కావాలని నటించాడు. నా ఎదురుగా నిలబడి మాట్లాడే దమ్ము లేక స్టేజీ ఎక్కి నా మీద ఉక్రోషంతో వెళ్ళకెక్కాడు. బహుశా నాటకాన్ని రచించిన మహారచయిత కూడా నీ పుత్రరత్నం అయి ఉంటాడు. వాడు ఉద్దేశం ఏమైనప్పటికీ నాటకంలో వాడు అచ్చు మీలాగేనే ఉన్నాడండి. ఏడ్చాళ్లే. వేమన గారు రాసిన పద్యం మర్చిపోయావా? ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండి చూడ చూడ రుచులు దాడవేరు. పోలిక ఒక్కలా ఉంటే చాలదు, దీని లోపల ఉండాలి. ఈ విషయంపై నీ కొడుకు చెప్పుకో. అలాగే చెప్తాలండి. ఇంతకీ ఉప్పెవరు, కర్పూరం ఎవరు? అబ్బా, ఏమీ తెలియనట్టు ఎంత బాగా నటిస్తున్నావా? నాకు అనుమానం నీ కొడుకు కంటే నువ్వే బాగా యాక్ట్ చేసేలా కనిపిస్తున్నావే. చాలా ఊరుకోండి. ఒరే రవి, నిన్న నాటకంలో నాన్నగారిని భలే ఇమిటేట్ చేసావురా. ఆ విషయం ఆయన అర్థం చేసుకుని పద్ధతి మార్చుకుంటే మా నాటకానికి ప్రయోజనం ఉంటుందిరా. రవి, నీలో యాక్టింగ్ టాలెంట్ బ్రహ్మాండంగా ఉంది. నువ్వు మద్రాసు చెక్కేసావనుకో నంబర్ 1 హీరో అయిపోవచ్చు. అవునన్నయ్య, నువ్వు హీరో అయ్యావనుకో మేము ఆర్టిస్టులందరినీ చూడొచ్చు, షూటింగ్స్ కూడా రావచ్చు. సరేలే, నువ్వు అలా కళ్ళకంటూ రెచ్చిపోకు. ఇందాక ననగా రెడీ అవ్వమంటే కబుర్లు చెప్పుకుంటూ ఇంకా ఇక్కడే కూర్చున్నారా? లలితేది? నువ్వు చెప్పగానే సింగారించుకోవడం మొదలెట్టింది. అయినా అసలు హడావడంతా దేనికమ్మా? నీకు తెలియదేముందిరా, మీ నాన్నగారి సంగతి నీకు తెలుసుగా. ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తే చాలు, వాళ్ళకి ఇంట్లో వాళ్ళని వరుసగా పరిచయం చేసేదాకా ఆయనకు తోచదు. ముందు నువ్వు వెళ్ళు. అలాగే రామా. వరసలో నెక్స్ట్ పేరు మందే, మనం కూడా రెడీ అవ్వాలి. చెల్లాయ్, నాన్నగారు పిలుస్తున్నారు. అలాగే అన్నయ్య. ఇదేమిటి రోయ్, పూల రంగంలో మంచి స్టైల్ గా తయారయ్యావు, ఏమిటి విశేషం? అలా అడుగుతావేంటి బ్రదర్? నువ్వు మాత్రం పరిచయానికి సూటు బూటు వేసుకుని వెళ్ళా, నేను మాత్రం లుంగి ఎగ్గొట్టుకుని వంటళ్ళ వెళ్ళాలా? ఐఎమ్ ఆల్సో రాజశేఖర్ సన్. నాన్నగారు నన్ను పిలిచారా? లేదన్నయ్య, పిలవలేదు. కాదమ్మా, వాళ్ళకి పరిచయం చేయడానికి. లేదే, రమ్మని చెప్పలేదు. చూడమ్మా, నాన్నగారు నన్ను పిలవలేదు, అన్నయ్యని పిలిచి పరిచయం చేశారు. లేదురా, నువ్వు ఇంట్లో ఉన్నావని మీ నాన్నగారు తెలిసి ఉండదు. తెలియకపోతే వాళ్ళని అడగచ్చు కదా, తెలిసే ఉంటుంది. నన్ను ఎందుకు పరిచయం చేయలేదమ్మా? పదరా బాబు, నిన్ను పరిచయం చేయమని మీ నాన్నగారితో చెప్తాను. అమ్మా, వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారు?
ఏమనేది? వచ్చిన మీ ఫ్రెండ్కి ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ పరిచయం చేశారు కదా, మరి రవిబాబుని ఎందుకు పరిచయం చేయలేదండి? పరిచయం చేద్దాం అనుకున్నాను కానీ సమర్థించుకోవాలని ప్రయత్నం చేయకండి. కావాలని మీరు అలా చేశారు. ఆల్ రైట్, కావాలని నేను అలా చేశాను. అయినా నీ పుత్రరత్నాన్ని ఏమని పరిచయం చేయమంటావు? ఏమని పరిచయం చేయమంటావు? పెద్ద అబ్బాయి ఉన్నా అంటే కలెక్టర్ని పరిచయం చేశాను. అమ్మాయి ఉందంటే యూనివర్సిటీ ఫస్ట్ అని పరిచయం చేశాను. దీన్ని ఏమని పరిచయం చేయమంటావు? మన ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్ పరిచయం చేయమంటావా, లేకపోతే తప్పు నాటకాలు వేసి బడుద్దాన్ని పరిచయం చేయమంటావా? వాడొక్కడినే మనం కాని వాళ్ళ వదిలేస్తున్నందుకు వాడెంత కుమిలిపోతున్నాడో తెలుసా? కుమిలిపోతే కుమిలిపోని, అలాగైనా కనువిప్పు కలిగితే బాగుపడతాడు. మీరనుకున్నట్టు వాడు చదువుకోలేదనేగా ఇలా మాట్లాడుతున్నారు. నువ్వు చాలా పొరపడుతున్నావు లక్ష్మి. వాడి చదువు అప్పలేదని నేను ఎప్పుడు బాధపడలేదే. అయినా వాడికి చదువు రావటం లేదని తెలిసేగా మన ఫ్యాక్టరీలో ఉద్యోగం చేసి పెట్టాను. కనీసం ఆ పోస్టున భద్రం కాపాడుకున్నాడా? వాడు వెనకొచ్చిన వాళ్ళందరూ వాడిని దాటుకుని ముందుకు పోతూ ఉంటే వీడు రోజుకు ఒక మెట్టు దిగుతాడుతూ చివరికి వర్కర్గా తయారయ్యాడు. నేను చెప్పేది పైకి రావడానికి కేవలం చదివే అక్కర్లా. ఏ చదువు లేకుండా స్వయం కృషితో ప్రపంచంలో పైకొచ్చిన మహానుభావులు ఎంతో మంది ఉన్నారు. వాడెందుకు పనికిరాడని, ఏ ఎత్తుకు ఎదగలేడని మీరెలా చెప్పగలరండి? అది చెప్పడానికి కూడా పెద్ద తెలివితేటలు అక్కర్లేదు, బోడి తెలివితేటలు. అసలు నీ కొడుకు జీవితంలో పైకి రావాలనే ధ్యేయం ఉంటే వాడు నా ఎదురుగా వచ్చి నాతో మాట్లాడే హోదా సంపాదించమను. ఏమిటి, పరీక్షలకు బాగా చదువుతున్నావా? చదివి ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలి కదా. మీ నాన్నగారు అనుమతితో నీ చెయ్యి అందుకోవాలంటే చిన్నయ్య. నీచురాలా, నన్ను ఆ పేరుతో పిలవకు. నా తోబుట్టుగా నువ్వు తప్పు పుట్టావే. అది కాదన్నయ్య. నువ్వేం చెప్పబోతున్నావు నాకు తెలుసు. నేను ఇతను ప్రేమిస్తున్నాను, మా ప్రేమ పవిత్రమైంది, ఇతను లేకపోతే నేను బ్రతకలేను, ఇలాంటి పెద్ద పెద్ద డైలాగులు చెప్పబోతున్నావు అంతేనా? అలాంటి మాటలు నా దగ్గర అనవసరం చెల్లెమ్మా. మీ ప్రేమను అభినందిస్తున్నాను, మీ పెళ్లి జరగాలని ఆశిస్తున్నాను. అంటే మీకు మా మీద నిజంగా కోపం రాలేదన్నమాట. కాబోయే బావగారు, నాకు కోపం రాలేదు సరిగదా. మనసుకు నచ్చిన వాడిని చేసుకోవాలనుకునే మా చెల్లాయి పాలసీ నాకు విపరీతంగా నచ్చింది. మగాడైనా ఆడదైనా పెద్దలకు భయపడడం, ప్రేమించిన వాడిని వదులుకోవడం, ఇష్టం లేని వాడిని పెళ్లి చేసుకోవడం, ఇలాంటివి నాకు నచ్చని విషయాలు. సో ఐ కంగ్రాచులేట్ బోత్ ఆఫ్ యూ. Thank you. చెల్లెమ్మా, ఇంక నువ్వు హాస్టల్కి వెళ్ళమ్మా. హలో కాబోయే బావగారు, ఇప్పటి నుంచే మా చెల్లాయికి బాడీ గార్డ్ లా వెళ్ళక్కర్లేదు. ఓ పని చేయండి, నేను హాట్ కాఫీ ఇప్పిస్తాను, ఫాలో మీ.